హాయ్ అండి. దొండకాయ చట్నీ చేద్దాం. మామూలుగా ఫ్రై చేసుకుంటూనే ఉంటాం కానీ దొండకాయ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఒక పావు కంటే తక్కువే తీసుకున్నాము. కడిగేసి దొండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10-12 పచ్చిమిరపకాయలు, చిన్న కొబ్బరి ముక్క, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అంత ధనియాలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా కడిగి పక్కన పెట్టుకోండి. నానుతుంది, మనకి మిక్సీ ఈజీగా మెత్తగా అయిపోవడానికి అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు చక్కగా కడిగేసి 2 ముక్కలుగా చేసుకోండి, చిందకుండా ఉంటుంది. అలాగే ఆ ధనియాలు వేసి కరివేపాకు కూడా వేసేసి చక్కగా వేయించుకోవాలి. మీకు ఇంకా అన్నీ నూనెలో వేయిస్తాం కాబట్టి మనం తాలింపు కూడా అవసరం లేదు ఈ చట్నీకి. మామూలుగా కొబ్బరి ముక్క ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్గా ఉంటుందని చిన్న ముక్కే వేసుకోవాలి. పెద్దగా వేసుకుంటే పచ్చడి మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని మరీ ఎక్కువ వేయించకూడదు, ఇలా వేగితే సరిపోతుంది. మీకు చట్నీ బాగుంటుందన్నమాట. మాడబెట్టకుండా వేయించుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆ దొండకాయ ముక్కల్ని వేసేసి వేయించుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టి ఇంకా ఉడికించినట్టు వేయించుకుంటే సరిపోతుంది. మీకు పచ్చడికి డీప్ ఫ్రై లాగా చేయకూడదు మరీను, అప్పుడే పచ్చడి బాగుంటుందన్నమాట. మీకు కొద్దిగా టైం పడుతుంది, దొండకాయ మూత పెడితేనే కొద్దిగా మగ్గుతూ ఉంటుందన్నమాట. చూసారా, ఇంకా వేగినట్టు తెలుస్తుంది మనకి. ఇంకా ఇలా వేగితే సరిపోతుంది. తీసేసి పక్కన పెట్టేసుకొని మనము మిక్సీ చేసుకోవాలి కదా. మనము కొబ్బరి ముక్క తీసుకున్నాం కదా, అది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫస్ట్ కొబ్బరిని మిక్సీలో వేసేసుకుంటే మీకు తర్వాత మొత్తం పచ్చడి ఈజీగా నలిగిపోతుంది. కొబ్బరి నలిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చింతపండు, ఆ వేయించిన పచ్చిమిరపకాయలు అన్నీ వేసేస్తూ కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయ, రుచికి సరిపోను ఉప్పు వేసుకోండి. ఆ క్లిప్ అంతా మిస్ అయింది. వేసుకొని మిక్సీ చేసి కొద్దిగా నలిగిన తర్వాత మళ్ళీ దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. మీకు ఉప్పు సరిపోను మీరు వేసుకోండి చూసి. ఆ క్లిప్ మిస్ అయింది. జీలకర్ర, వెల్లుల్లిపాయలు పచ్చడిలో వేస్తాం కదా, అది కూడా మిస్ అయింది. కొన్ని చూసారా, కొబ్బరి ఇంకా ఎక్కువ వేసామంటే గట్టిగా వస్తుంది. కొంచెం వేయాలి టేస్ట్ కోసం, అసలు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దొండకాయ పచ్చడి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.